హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. మంచి రోడ్డు కనెక్టివిటీతోని హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీలో అందరికి అందుబాటు ధరలో ప్రతి సామాన్య మానవుడు తీసుకునే విధంగా మంచి అద్భుతమైన అపార్ట్మెంట్లో ఫ్లాట్లు మీ ముందు తీసుకొచ్చాను. ఈ అపార్ట్మెంట్ ఎక్కడ ఉంది, పూర్తి విషయాలు తెలపడానికి ఈ అపార్ట్మెంట్ నిర్మించినటువంటి బిల్డర్ గారు మహేందర్ సార్ మనతో ఉన్నారు. తనతోని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది ఒక ప్రమోట్ షో కాబట్టి డైరెక్ట్ మహేందర్ సార్ నెంబర్ పయనిస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యూన్ ఎక్సలెంట్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి ప్రతిసారి రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకుంటూ అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నంబరు కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ ఆలస్యం చేయకుండా ఈ హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీలో ఈ అపార్ట్మెంట్లు ఎక్కడున్నాయి, చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ ఏంది, అందరికీ అందుబాటు ధరలో ఏ విధంగా ఉన్నాయి, పూర్తి విషయాలు బిల్డర్ గారు అయినటువంటి మహేందర్ సార్ అడిగి తెలుసుకుందాం. మహేందర్ గారు నమస్కారం. అన్నగారు నమస్తే అన్న, బాగున్నారన్న? మీరు మాత్రం చాలా ప్రైమ్ లొకేషన్ ఎన్నుకున్నారన్న. ఈ మాట ఎందుకు అంటున్నానంటే అందరికి అందుబాటు ధరలో, అది కూడా హెచ్ఎండి గేటెడ్ కమ్యూనిటీ. మన ఎప్పుడు ఏ అపార్ట్మెంట్ అయినా ఏ ప్లాట్ కొనాలన్నా మనకు ట్రాన్స్పోర్ట్ అనేది చాలా అద్భుతంగా ఉండాలి. దాంట్లో మీరు చాలా అద్భుతంగా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ మన అపార్ట్మెంట్ ఏ లొకేషన్, అది ఏ లొకేషన్లో ఉంది అసలు? ఇది ఈ ఏరియా వచ్చేసి పోచారం మున్సిపాలిటీకి దగ్గరలో ఉన్న అన్నోజ్గూడ ఎగ్జిట్ 9కి అతి దగ్గరలో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి 100 మీటర్ల డిస్టెన్స్లోనే మన లొకేషన్ లొకేట్ అయి ఉందన్న. సూపర్, చాలా క్లియర్ రోడ్ ఫెసిలిటీస్ తోటి చాలా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కి అనుకూలంగా ఈ లొకేషన్ అందుబాటులో చాలా బాగుందని. ఈ గేటెడ్ కమ్యూనిటీ పేరు ఏందన్న? ఇది వచ్చేసి అవని ఇన్ఫ్రా హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీ. టోటల్ ఎన్ని ఎకరాలు అనేది? ఇది వచ్చేసి 25 ఎకర్స్ ల్యాండ్లో లేఅవుట్ చేసి ఉంది. ఓకే అన్న. ఇది ఇందులో మనకు రోడ్లు ఎలాంటి రోడ్లు ఫెసిలిటీ ఉంది? రోడ్ల విషయానికి వస్తే మనకి 30 ఫీటు 33 ఫీటు 40 120 ఫీటు రోడ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. చాలా బాగుంది అన్న, మంచి. ఎందుకంటే హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీ కన్నా రోడ్లు అనేది ముఖ్యమైనది మనకు. ఓకే, ఇందులో డెవలప్మెంట్స్ ఏ విధంగా ఇచ్చారు? వెంచర్ డెవలప్మెంట్స్ దీనిలో వచ్చేసి అండర్ డ్రైనేజ్ ఫెసిలిటీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, సోషల్ ఇన్ఫ్రా, పార్కులు కానీ ఇలా సీసీ రోడ్ల ఫెసిలిటీస్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. చాలా అన్ని రకాల చాలా అద్భుతంగా ఉన్నాయి అన్న. ఇప్పుడు మనకు ఓఆర్ ఎగ్జిట్ నెంబర్ 9 అనుకున్నాం కదా మనం, గట్కేసర్. అక్కడ నుంచి మనకి ఎంత వస్తుంది? ఇది చాలా నియరెస్ట్ ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఇది లొకేట్ అయ్యింది. ఓకే, మనకు పోచారం ఇన్ఫోసిస్ ఎంత వస్తుంది? పోచారం వచ్చేసి ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో. అలానే మనకి దగ్గరలో మెట్రో వచ్చేసి మనకు 12+2 14 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇది మరి ఉప్పల్ మెట్రో. దానికన్నా మనకి ఇటు మనకు గట్కేసర్ అయితే దగ్గర అవుతుంది కదా. గట్కేసర్ మెట్రో అంటే మనది రైల్వే స్టేషన్ వచ్చేసి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. చెల్లపల్లి రైల్వే స్టేషన్ వచ్చేసి 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఇటు 2 రైల్వే స్టేషన్లు ఉన్నాయి మధ్యలో. మనకు బస్ సౌకర్యం ఉంది. హెచ్ఎండి గేటెడ్ కమ్యూనిటీ. సూపర్ అన్న గారు, మంచి అద్భుతమైన లొకేషన్ అన్న, చాలా బాగుంది. టోటల్ మన అపార్ట్మెంట్ ఎన్ని గజాల్లో కట్టారని? ఇది వచ్చేసి 599 గజాల్లో కన్స్ట్రక్షన్ చేయబడి ఉంది. ఫేసింగ్ ఏముందండి? ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ లో ఉంది. మన ముందు రోడ్ ఇది 30 ఫీట్ రోడ్. అది కూడా మనకు కంప్లీట్ సీసీ రోడ్ కంప్లీట్ అయిపోయింది. చాలా మంచి అద్భుతమైనది, చాలా బాగుందన్న. ఇప్పుడు టోటల్ ఎన్ని ఫ్లోర్లు, ఎన్ని బ్లాక్లు ఇవి? ఇది వచ్చేసి ఇది 2 బ్లాక్ల చొప్పున కన్స్ట్రక్షన్ చేసి ఉన్నాం. ఏ బ్లాక్? బి బ్లాక్. ఏ బ్లాక్, బి బ్లాక్. ఓకే, ఒక్కొక్క బ్లాక్ ఎన్ని ఫ్లోర్లు? ఒక బ్లాక్ వచ్చేసి G+3 చొప్పున, ఒక బ్లాక్ లో 6 ఫ్లాట్లు, ఒక బ్లాక్ లో 6 ఫ్లాట్లు. అంటే ఒక్కొక్క ఫ్లోర్ కు 2 ఫ్లాట్ల చొప్పున. ఫేసింగ్ ఏమున్నది? ఈస్ట్ వెస్ట్. ఒక ఈస్ట్ ఒక వెస్ట్. సేమ్ అదే విధంగా బి బ్లాక్ కూడా అదే ఉంటుంది. అంటే అందులో కలిసి మొత్తం 12 12. ఎసెప్టీలు ఏ విధంగా ఉన్నాయి? దీంట్లో వచ్చేసి 931 నుంచి మొదలుకొని 1300 ఎస్ఎఫ్టీ వరకు అవైలబుల్ ఉన్నాయి. 931 ఉంది, 1181, 1300, 3 రకాలు అవైలబుల్ ఉన్నాయి మనకు. ఓకే, మనకు ఈ 931 కు యూడీఎస్ వచ్చేసి ఎంత వచ్చింది? దీనికి 931 వచ్చేసి 37, 1181 వచ్చేసి 53, 1300 వచ్చేసి 59 చొప్పున యూడీఎస్ అవైలబుల్. చాలా బాగుందన్న. ఇప్పుడు ఏ ఏరియాలో అయినా సరే మనం స్టార్టింగ్లో ఏం చెప్పినామంటే అందరికి అందుబాటు ధరలు అని చెప్పినాం. మీ దగ్గర 3 రకాల ఎసెప్టీలు ఉన్నాయి మనకు. దాని రేట్ల గురించి మనం మాట్లాడుకునే ముందు కన్స్ట్రక్షన్ మెయిన్ ఇంపార్టెంట్. లొకేషన్ మనకి ఎంత అద్భుతంగా ఉంటుందో దానికి అంతకు మించి మనకు కన్స్ట్రక్షన్ ఉండాలి. కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేశారు? కన్స్ట్రక్షన్ వచ్చేసి స్ట్రక్చర్ వచ్చేసి మనం అల్ట్రాటెక్ వాడి సూపర్ కన్స్ట్రక్షన్ మనము స్ట్రక్చర్ చేసాము. బ్రిక్ వర్క్ కానీ అవి కరీంనగర్ రెడ్ బ్రిక్ తీసుకొచ్చి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మొత్తం లైట్ వెయిట్ కరీంనగర్ వాడారు. ప్లంబింగ్ వచ్చేసి ఆశీర్వాద్ వాడాము. ఎలక్ట్రికల్ వచ్చేసి సుధాకర్ పైప్స్ వాడాము. ఎలక్ట్రికల్ మనం ఫాల్ సీలింగ్ కూడా ఇస్తున్నాము. ఫాల్ సీలింగ్ కూడా ఇస్తున్నాం విత్ లైట్స్. సూపర్ అన్న గారు, సూపర్. చాలా
ఓకే అండి. ఇప్పుడు మెయిన్ ఈ మన అండర్ గ్రౌండ్ డ్రైన్ ఎలక్ట్రిసిటీ ఉంది కదా మనకి దీంట్లో, చాలా అద్భుతం అనేది. ఇది ఉండడం వల్ల ఏంటంటే కరెంట్లు వైర్లు తీగలు ఏముండవు మనకు. అవును, పైన మామూలు ఇప్పుడు అపార్ట్మెంట్ అయితే చాలా పెద్దగా ఉంటుంది, మామూలు ఇల్లులు కట్టుకున్నా కానీ ఇందులో మీరు కన్స్ట్రక్షన్ కూడా చేశారు సార్? దీంట్లో మనము ఇండిపెండెంట్ హౌస్ కూడా కట్టారు? అవును, ఆల్రెడీ వచ్చి ఫ్యామిలీస్ కూడా వచ్చి ఉంటున్నారు. 5 ఇండిపెండెంట్ హౌసెస్ సేల్ చేసాము, ఆల్రెడీ ఫ్యామిలీస్ వచ్చి ఉంటున్నారు. దాంతోపాటు మనకి 3 విల్లాస్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. G+1 కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చాలా బాగుందన్న. చలో మనం అపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడబోతే ఎమ్యూనిటీస్ ఏమేమి ఇస్తారు? దీంట్లో అమ్యూనిటీస్ వచ్చేసి పవర్ బ్యాక్ జనరేటర్ వస్తుంది. ఈ పవర్ బ్యాక్ బ్యాటరీ ఉంది కదా, ఓన్లీ ఫ్లోర్ వైజ్ ఇస్తుంటారా లేకుంటే మనకు ఫ్లాట్ వైజ్ కూడా ఇస్తారా? లేదు, మొత్తం మన కామన్ ఏరియా, వాచ్మెన్ రూమ్, బోర్వెల్స్, ఈచ్ ఫ్లాట్ కూడా జనరేటర్ సప్లై ఉంటుంది. ఇంకోటి మనకి ఇంకా కార్ పార్కింగ్, బైక్ కార్ పార్కింగ్ ఉంటుంది, దాంతోపాటు బైక్ పార్కింగ్ ఉంటుంది. 2 లిఫ్ట్లు ఉంటాయి. లిఫ్ట్ దేని దానికి ఉంటుంది? 2. ఎంత కెపాసిటీ దాని లిఫ్ట్ వచ్చేసి 6 మెంబర్ ఉంటుందా? 6 మెంబర్స్ కెపాసిటీ ఉంటుంది. ఓకే అన్న, చాలా బాగుంది. చుట్టూ మనకు ఇది ప్రహరీ కూడా కట్టారు కదా, దీనికి ఏమైనా సోలార్ ఫెన్సింగ్ కూడా వస్తుంది. సోలార్ ఫెన్సింగ్ తో ఇస్తారు. సోలార్ ఫెన్సింగ్ కూడా వస్తుంది. అంటే HMDA నామ్స్ ప్రకారం ఉంది కాబట్టి మీరు దీంట్లో కూడా ఎక్కడ తగ్గుతలేరు, దీంట్లో కాంప్రమైజ్ కావాలి. చాలా బాగుంది. ఇప్పుడు మనం రేట్ల గురించి మాట్లాడుకుందాం అన్న. ఈ 900 ఎంత? 931 ఉంది కదా, అది సేఫ్టీ వచ్చేసి మనకు 931. యూడిఎస్ వచ్చేసి యూడిఎస్ 37 యూడిఎస్ కదా, దీని రేట్ ఎంత? దీని 931 ఎస్ఎఫ్టీకి 27 lakhs రూపీస్లోనే మీకు అందుబాటులో ఉంటుంది. అలానే 1181 ఎస్ఎఫ్టీ ఏరియా గల ఎస్ఎఫ్టీ ఫ్లాట్కి అది వచ్చేసి 35 lakhsకే వస్తుంది. అదే 1300 ఎస్ఎఫ్టీ గల ఫ్లాట్కి మనకు 39 లక్షలకే అందుబాటులో ఉంది. అంటే మీకు 27 లక్షల నుంచి స్టార్ట్ ఉంది. 2 BHK 27 లక్షలు ఉంది. ఇందులో మీరు ఏమైనా ఛార్జ్ చేసేస్తున్నారు? ఆల్ ఎమ్యూనిటీస్ కలిపి అన్ని కలుపుకొని అన్న, సపరేట్ ఛార్జెస్ అంటూ ఏం లేదు. ఆల్ GST కూడా కలిపి ఓన్లీ జస్ట్ వాళ్ళు రిజిస్ట్రేషన్ కట్టుకుంటే సరిపోతుంది. చాలా అద్భుతం అన్న గారు, నిజంగా నేను నా మాట నేను నిలబెట్టాను. నేను స్టార్టింగ్లో ఏమన్నంటే అందరికి అందుబాటులో అని చెప్పాను, దానికి తగ్గట్టు మీరు చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్లో పరంగా మీరు బాగున్నారు, లొకేషన్ పరంగా బాగుంటారు, రేట్ పరంగా కూడా చాలా బాగున్నారు సార్. ఎందుకంటే నేను ఎన్నో అపార్ట్మెంట్ ఫ్లాట్లు తీసుకున్నా కదా, ఇంత మంచి రోడ్డు కనెక్ట్తోని HMDA నామ్స్ ప్రకారం, HMD లేఅవుట్ ఇది, ఇంత మంచి లేఅవుట్లో ఇంత మంచి ఏరియాలో మీరు ఈ ధరలు ఇవ్వడం చాలా అద్భుతం అన్నగారు, చాలా బాగుంది. ఫ్రెండ్స్ విన్నారు కదా, ఈ అపార్ట్మెంట్ లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా మీకు డౌట్లు అయితే మహేందర్ సార్ నెంబర్ పైన ఇస్తున్నాం, తను ఫోన్ చేసినైతే డాక్యుమెంట్ పరంగానే సరే, లోన్ పరంగానే సరే, ప్రతి ఒక్కటి దగ్గరుండి తను చూసుకోవడం జరుగుతుంది. ఏ డౌట్ ఉన్నా మహేందర్ సార్ ఫోన్ చేయగలరు. మాకు మనవి లోపలికి వెళ్ళి మనకు పార్కింగ్ ఏ విధంగా ఉంది, అపార్ట్మెంట్లో ఫ్లాట్లు ఏ విధంగా ఉంది, పూర్తి విషయాలు చూద్దాం. ఫ్రెండ్స్ అపార్ట్మెంట్ వెస్ట్ ఫేసింగ్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను. ఇది A బ్లాక్, పక్కకు మనకు B బ్లాక్ ఉంటుంది. 2 బ్లాకులు కలిసి మనకు 12 ఫ్లాట్లు ఇవ్వడం జరిగింది. బిల్డర్ గారు చెప్పినట్టు చాలా అద్భుతమైన మంచి లొకేషన్లో, మంచి కన్స్ట్రక్షన్తో, మంచి ప్లానింగ్తో మంచి ప్లాట్లు మీ ముందు తీసుకొచ్చాను. మనకి ఇలాంటి పెద్ద గేట్లు 2 ఇవ్వడం జరిగింది, A బ్లాకు, B బ్లాకు. ఈజీగా కార్లు లోపలికి వచ్చే విధంగా మంచి అందమైన ర్యాంప్ కూడా కట్టడం జరుగుతుంది. చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి. టోటల్ ఈ వర్క్స్ కంప్లీట్ కావడానికి మనకు ఒక 1.5 month పడుతుంది. ఈ 1.5 monthలో టోటల్ కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. దయచేసి ఈ విషయం గమనించగలరు. ఇక మనం బిల్డర్ గారు చెప్పినట్టు, మహేందర్ గారు చెప్పినట్టు ఎమ్యూనిటీస్ గురించి మళ్ళీ ఒకసారి మనం మాట్లాడుకున్నట్టయితే మనకు ఇటు చూసుకున్నట్టయితే మనకు లిఫ్ట్ చూసుకోండి, 6 మెంబర్ గల లిఫ్ట్ కూడా ఇవ్వడం జరిగింది మనకు. ఏదైతే మీరు ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఈ 2 BHK పోర్షన్ చూస్తున్నారో ఇది 1300 ఎస్ఎఫ్టీలో ఉంటుంది. 59 యూడిఎస్తో ఉంటుంది. మనకు 39 లక్షల రూపాయలు మాత్రమే. ఆల్ ఎమ్యూనిటీస్ అండ్ GST కలిపి మనకు ఈ 1300 ఎస్ఎఫ్టీలో చాలా అద్భుతంగా ఉంటుంది. మనకు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకు 1180 ఎస్ఎఫ్టీలో ఒకటి ఉంటుంది, అది వెస్ట్ ఫేస్లో ఉంటుంది. ఏ విధంగా ఉందో చూద్దాం. అది చూసే ముందు మనకు మరొకసారి ఎమ్యూనిటీస్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మనకు ఇందులో మనకు CC కెమెరాలు ఇవ్వబడతాయి. మనకు కార్ పార్కింగు, బైక్ పార్కింగు, 24/7 సెక్యూరిటీ ఉంటుంది. ఎవరి మీటర్ల వరకు పెట్టే విధంగా మనకు మెట్ల కింద మనకు మీటర్ ప్యానెల్ బోర్డు కూడా పెట్టడం జరుగుతుంది. 2 అపార్ట్మెంట్ కలిసి మనకు చుట్టూ అందమైన ప్రహారీ కూడా ఇవ్వడమే కాకుండా సోలార్ ఫెన్సింగ్తోని, CC కెమెరాలతోని, బ్యాకప్ బ్యాటరీతోని, బ్యాకప్ బ్యాటరీ వచ్చేసి మనకు కామన్ ఏరియాలలో లిఫ్ట్కు అండ్ బోర్కు కాకుండా మనకు ఫ్లాట్ వైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మనకు ఫస్ట్ ఫ్లోర్లోని వెస్ట్ ఫేస్లో 1300 ఎస్ఎఫ్టీ 2 BHK మోడల్ వస్తుంది. ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ చేరుకున్నాము. మీకు ముందే చెప్పాను కదా, ఫ్లోర్కు రెండు ఇవ్వడం జరిగింది, ఒక ఈస్టు ఒక వెస్ట్. మీరు చూడబోయేది వచ్చేసి మనకు 1300 ఎస్ఎఫ్టీలో ఉంటుంది. మనకి ఇది 2 BHK పోర్షను. ఇప్పుడు ఇది వచ్చేసి మనకు 1181 ఎస్ఎఫ్టీలో ఉంటుంది. ఈస్ట్ ఫేస్లో 2 BHK పోర్షను.
53 యూడిఎస్ ఉంటుంది. 35 lakhs మాత్రమే, 35 లక్షలు ఆల్ ఎమిరేట్స్ అండ్ జిఎస్టీ కలిపి. ఈ టోటల్ వర్క్ వచ్చేసి మనకు 1.5 monthలో ఇవ్వడం జరుగుతుంది. టోటల్ కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. దయచేసి ఈ విషయం గమనించగలరు. ఇప్పుడు కారిడార్లో చూసుకొని 6 feet కారిడార్ ఇవ్వడం జరిగింది. మీరు ఇలా లిఫ్ట్ దిగగానే మనకి ఇటొక ఫ్లాట్ ఉంటుంది, ఇటొక ఫ్లాట్ ఉంటుంది. చూసుకోండి, ఇప్పుడు మనము 1300 SFT ఉన్నటువంటి ప్లాట్ అయితే చూడబోతున్నాము. దీనికి చూసుకోండి మనకి ఎంత అద్భుతంగా ఉందో. దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ టెక్తో వాడి మంచి ఎక్సలెంట్ మంచి ఫినిషింగ్తోని హార్డ్వేర్ కూడా చూసుకోండి ఎస్ఎస్ కంపెనీ హార్డ్వేర్ కూడా వాడడం జరిగింది. ఇప్పుడు లోపలికైతే ఎంటర్ అయ్యింది. ఇది వచ్చి మనకు 1300 SFTలో ఉంటుంది. ఇది వచ్చేసి 59 యూడిఎస్ ఉంటుంది. దీని రేటు చూసుకుంటే మనకు 39 లక్షల రూపాయలు మాత్రమే ఆల్ ఎమిరేట్స్ అండ్ జిఎస్టీ కలిపి. మీకు బ్యాంక్ లోన్ వచ్చేసి మనకు 80% వరకు బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంటుంది. వీళ్ళ దగ్గరుండి మీకు బ్యాంక్ లోన్ కూడా ఇప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం హాల్లో చూసుకొని విశాలమైన ఎక్సలెంట్ సిట్అవుట్ ఏరియా. మీరు భవిష్యత్తులో మాత్రం కబోర్డ్స్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. వెంటిలేషన్ పరంగా మనకు యూపీవీసీ విండో విత్ గ్రిల్స్ ఇవ్వడమే కాకుండా మనకు ఇండిపెండెంట్ హౌస్లో ఏ విధంగా అయితే ఇస్తారో ఆ విధంగా మనకు దీన్ని ఫోటో ఫ్రేమ్ మోడల్ డిజైన్ అంటారు. చాలా అద్భుతమైన మంచి డిజైను, మంచి లైట్ కలర్స్ వాడి మనకు ఫాల్సింగ్ కూడా చూసుకోండి మనకు మంచి ఎక్సలెంట్ మంచి డిజైన్లతోని మంచి ఫాల్సింగ్ లైట్లతో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చి మనకు టీవీ యూనిట్ చూసుకోండి. ఇక్కడ కూడా మనకు ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. మీకు కామన్ వాల్స్ ఉండవు కాబట్టి ఇండిపెండెంట్ హౌస్లో ఉన్న ఫీలింగ్ అయితే 100% కలుగుతుంది. మనం ఇటు చూసుకుంటే ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది మనకు కామన్ బాత్రూమ్. ఇటు చూసుకున్నట్లయితే ఇది కిచెన్. చూసుకోండి ఈజీగా 2-3 వ్యక్తులుండి ఈజీగా వంట చేసుకునే విధంగా మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తో ఎల్ ఆకారంలో మంచి ప్లాట్ఫామ్తో అయితే మంచి అందమైన కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాడిన టైల్స్ విషయంలో చూసుకున్నామని వెంటిలేషన్ రంగు ఒక అద్భుతమైన మంచి విండో. ఇక్కడ మనకు అన్ని రకాల ఫాల్ సీలింగ్లతో చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి దీంట్లో వాడిన నల్లాలు కానీ ప్రతి ఒక్కటి మెటీరియల్ క్వాలిటీ వాడడం జరిగింది. ఇటు మనకు సరిపడిన సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే ఇది యూటిలిటీ. చూసుకోండి యూటిలిటీ పాయింట్ ఎంత అద్భుతంగా ఉందో, చాలా విశాలంగా వచ్చిందని చెప్పుకోవచ్చు. మంచి ప్లానింగ్తోని ఇంజనీరింగ్ ప్లానింగ్తోని ఆర్కిటెక్ట్ డిజైన్తోని చాలా అద్భుతంగా కట్టడం జరిగింది. ఇక్కడ మనకు వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా ఒక నల్ల కూడా ఇవ్వడం జరిగింది. గిన్నెలు కడుకునే విధంగా మంచి ఫ్లోరింగ్తోని వాల్ టైల్స్తోని చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఇంకొక బ్లాక్, ఇది బి బ్లాక్. ఈ బి బ్లాక్లో వచ్చేసి మనకు 930 SFTలో 3 ఉంటాయి, మనకు 1180 SFTలో 3 ఉంటాయి, అందులో కూడా 3 ఉంటాయి. ఈ 930 SFT వచ్చేసి మనకు కేవలం 27 లక్షల రూపాయలు మాత్రమే ఆల్ ఎమిరేట్స్ జిఎస్టీ కలిపి ఉంటుంది. మీకు ప్రతి ఒక్కటి లైవ్లో వచ్చినప్పుడు క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇటు చూసుకున్నైతే ఇది మనకు డైనింగ్ ఏరియా వాడుకునే విధంగా ఇక్కడ డైనింగ్ ఏరియా పెట్టుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. తిన్న తర్వాత మనం చేతులు కడుక్కునే విధంగా ఒక అందమైన సింక్ కూడా పెట్టడం జరిగింది. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్. చూసుకోండి కామన్ బాత్రూమ్ కూడా ఎంత అద్భుతంగా ఉందో. ఇందులో వాడిన ఫ్లోరింగ్ టైల్స్ కానీ మనకు నల్లాలు కానీ కుండీలు కానీ వాల్ టైల్స్ కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే ఇది ఈశాన్యం అవుతుంది. మన ఆగ్నేయం పక్కకి ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో 2 రకాల డోర్తోని మంచి అందమైన ఒక పూజ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఒకరుండి ఈజీగా పూజ చేసుకునే విధంగా వైట్ టైల్స్ చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇటు చూసుకుంటే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చూసుకోండి చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంత బాగుందో. దీనికి వాడిన మంచి ఎక్సలెంట్ మంచి డోర్ కూడా చూసుకోండి, మంచి ఫినిషింగ్ మంచి ఫ్లెష్ డోర్తోని మంచి మన హార్డ్వేర్ కూడా చాలా అందంగా ఇవ్వడం జరిగింది. దీనికి వాడిన ఏదైతే కరెంటు చూస్తున్నారో మంచి క్వాలిటీ గల యాంకర్ పెంటా వాడడం జరిగింది. చూసుకోండి ఈజీగా ఒక పెద్ద 2 దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా విశాలంగా మంచి ఫ్లోరింగ్ అయితే చాలా ఫ్లోరింగ్ టైల్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇందులో మంచి లైట్ కలర్స్ వాడడం జరిగింది. చూసుకోండి ఇందులో కూడా ఒక యూపీవీసీ ఇవ్వడం జరిగింది. ఒక వాల్ కూడా మనకు హైలైట్ చేయడం జరిగింది. ఇవన్నీ మనకు ఇండిపెండెంట్ హౌస్లోనే కనబడతాయి. కానీ వీళ్ళు ఇండిపెండెంట్ ఇల్లులు కట్టిన అనుభవం ఉంది కాబట్టి అదే అనుభవంతో స్థలాన్ని ఎక్కడ వే చేయకుండా మనకు ఖచ్చితంగా ఇండిపెండెంట్ హౌస్లో ఉన్న ఫీలింగ్ అయితే మీకు కలుగుతుంది. చూసుకోండి ఇక్కడ చూసుకొని సరిపడిన సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా చూసుకొని ఫాల్సీలు మంచి డిజైన్లతోని మంచి అందమైన లైట్లతో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఇక్కడ సజ్జలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి క్వాలిటీగా స్థలాన్ని ఎక్కడ వే చేయకుండా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మనకు యూటిలిటీ పాయింట్, కిచెను, పూజ, చిల్డ్రన్ బెడ్రూము, కామన్ బాత్రూము, మంచి వాష్ పాయింట్ చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్. చూసుకొని ఎంత విశాలంగా ఉందో. 1300 SFTలో చాలా అద్భుతంగా రావడం జరిగింది. 59 యూడిఎస్తోని ఈజీగా మనకు కింగ్ సైజ్ బెడ్ పట్టాగా కూడా చుట్టూ తిరిగే విధంగా చాలా అద్భుతంగా ఉంది. మంచి ఫ్లోరింగ్తోని మంచి లైట్ కలర్స్ వాడి ఇందులో కూడా మనకు ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. చూసుకోండి వీళ్ళ పనితనం ఎంత బాగుందో. మంచి సరిపడిన సెల్ఫ్లతోని మంచి అందమైన ఫాల్సింగ్ లైట్లతో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మనకు వెంటిలేషన్ వరకు ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి ఇందులో చూసుకున్నట్టయితే చూసుకోండి మనకు బాత్రూమ్ ఎంత విశాలంగా ఉందో, చాలా పెద్ద ఇవ్వడం జరిగింది. ఇందులో వాడిన ఫ్లోరింగ్ టైల్స్ కానీ వాల్ టైల్స్ కానీ మంచి నల్లాలు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ గల మెటీరియల్ అయితే వాడడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా 2 BHK పోర్షన్ చాలా అద్భుతంగా ఉంది. ఈ 2 BHK పోర్షన్ వచ్చేసి మనకు
1300 ఎస్ఎఫ్టీలో మనకి ఇవ్వడం జరిగింది. మనకు 59 యూడిఎస్తోని కేవలం 39 లక్షల రూపాయలు మాత్రమే ఆల్ ఎమ్యూనిటీస్ అండ్ జిఎస్టీ కలిపి ఉంటుంది. ఇప్పుడు మనము ఏదైతే చూస్తున్నారో ఈ ఏరియా వచ్చేసి మనకు ఇది డైనింగ్ ఏరియా చూసుకోండి. మనకు డైనింగ్ ఏరియా కూడా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు బాల్కనీ చూసుకోండి. బాల్కనీకి వెళ్ళడానికి మంచి పార్టీషన్ యూపీవీసీ మంచి చానతో నాకు మంచి అద్భుతమైన మంచి పార్టీషన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఖర్చుకు ఎక్కడ వెనుకాడకుండా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి మనకు బాల్కనీ కూడా ఎంత అలా సాయంత్రం పూట 2-3 కూర్చునే విధంగా మంచి ఫ్లోరింగ్తో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా, చాలా అద్భుతంగా ఉంది. టెర్రస్ పైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూసుకోండి మంచి ఆహ్లాదకరమైన మంచి వాతావరణంలో హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీలో పీస్ఫుల్ అయిన మంచి వాతావరణం ఇది. ఏదైతే సర్వీస్ రోడ్లో వెహికల్స్ వెళ్తున్నాయో అదే మనకు సర్వీస్ రోడ్. ఈ సర్వీస్ రోడ్ వచ్చేసి మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 9 గట్కేసర్ సర్వీస్ రోడ్ కేవలం 100 మీటర్ల డిస్టెన్స్లోనే ఉంటుంది. ఈ అపార్ట్మెంట్కు ఇంత మంచి రోడ్డు కనెక్టివిటీ ఉండడమే కాకుండా మనకు రైల్వేకి సంబంధించిన మంచి అద్భుతమైన 2 స్టేషన్లు మన పక్కకి ఉన్నాయి. ఇటు వచ్చేసి మన గట్కేసర్ రైల్వే స్టేషన్ కేవలం 4 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అదేవిధంగా మనకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ వచ్చి మనకు 6 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఇటు బస్ సౌకర్యము, ఇటు ట్రైన్ సౌకర్యము, మనకు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు మనకు పక్కనే అన్ని రకాల మంచి లొకేషన్లు అందరికి అందుబాటు ధరలో మంచి అపార్ట్మెంట్లో ఫ్లాట్లు మీ ముందు తీసుకొచ్చాను. ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్లు లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా మీకు డౌట్లు ఉంటే మహేందర్ బిల్డర్ సార్ నెంబర్ అయితే పైన ఇస్తున్నాను. తనకు ఫోన్ చేసినట్టయితే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ఇక బ్యాంక్ లోన్ విషయానికి వస్తే 80% బ్యాంక్ లోన్ 100% వస్తుంది. మనకు 20% మీరు క్యాష్ కట్టుకుంటే సరిపోతుంది. మీ ప్రొఫైల్ మంచిగా ఉంటే 90% కూడా మనకు అప్రూవల్ ఉంటుంది. అంత మంచి ప్రైమ్ లొకేషన్ ఇది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఏ డౌట్ ఉన్నా పైన కనపడుతున్న మహేందర్ సార్కి ఫోన్ చేసినట్టయితే ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ఏ డౌట్ ఉన్నా పైన కనపడుతున్న మహేందర్ సార్కి ఫోన్ చేయాలని మా యొక్క మనవి. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవడం అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నెంబరు కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మా యొక్క మనవి. మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఇలాంటి తక్కువ బడ్జెట్లో మంచి లొకేషన్లో అపార్ట్మెంట్లో ప్లాట్లు వెతుకుతున్నట్టయితే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసినట్టయితే ఎంతో కొంత మీరు మేలు చేసే వారవుతారని విషయాన్ని చెప్తున్నాను. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.